అందరికీ స్వాగతం. నా పేరు రవికిరణ్. మీరు చూస్తుంది స్మార్ట్ తెలుగు వీడియో బ్లాగ్. బేసిక్ గా సాఫ్ట్వేర్ జాబ్. సో మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఎంత బూమింగ్ ఇండస్ట్రీయో, శాలరీ బాగుంటాయి, లైఫ్ బాగుంటాయి అని చెప్పుకుంది. సో మరి అలాంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి జాబ్ రావాలి అంటే కనుక మేజర్ గా ప్రోగ్రామింగే. సో ఫ్రెషర్ గా మనం స్టార్ట్ అయ్యేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో ప్రోగ్రామింగ్ నేర్చుకొని స్టార్ట్ అవ్వాలి. సో ఆ తర్వాత కెరీర్ పరంగా తీసుకుంటే మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో అయితే సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే కనుక ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. సో అదే ఈరోజు మన టాపిక్. ముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిసైడ్ అయ్యే ముందు అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ సాఫ్ట్వేర్ జాబ్ లో అసలు ఎవరు ఏం చేస్తారు అనేది చూద్దాం. సో ఆ తర్వాత దేనికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది చెప్తాం. సో బేసిక్ గా ఏంటి అంటే మీకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ దీంట్లో 4 డివిజన్స్ ఉంటాయండి. ఒకటి గ్రాఫిక్ డిజైనింగ్, అండ్ నెక్స్ట్ థింగ్ వెబ్ డిజైనింగ్, దీన్నే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. ఇంకోటి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, అండ్ 4th వన్ వచ్చేసి డేటాబేస్. గ్రాఫిక్ డిజైనింగ్. సో ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే కనుక మీకు మేజర్ గా వీటికి కావాల్సింది ఏంటి అంటే మనకి ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్. సో వీళ్ళ వరకు వచ్చేసి యాక్చువల్ గా డిజైన్ చేయటం. అంటే మనకు ఒక ఐడియా ఉంది, ఐడియాకి ఒక పిక్చర్ రిప్రజెంటేషన్ అనేది వీళ్ళు టూల్స్ యూజ్ చేసి మనకు ఆ పిక్చర్ రిప్రజెంటేషన్ ఇస్తారు. అంటే నెక్స్ట్ కోడింగ్ చేసే వాళ్ళకి కానీ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసే వాళ్ళకి అదొక ఇన్పుట్ లా ఉంటుంది అనమాట. సో దీనికి మీకు ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్ ఇలాంటి టూల్స్ మేజర్ గా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి వెబ్ డిజైన్. దీన్నే టెక్నికల్ గా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. అయితే బయట నార్మల్ గా గ్రాఫిక్ డిజైనింగ్ కి వెబ్ డిజైన్ కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన నెక్స్ట్ లేదు. వెబ్ డిజైన్ అంటే వెబ్ అనే పేరులో ఉంది కదా. సో వెబ్సైట్ తయారు చేయడానికి యూజ్ అయ్యే టెక్నాలజీలు అన్ని దీంట్లో ఉంటాయి అనమాట. సో దీనిలో జనరల్ గా HTML, CSS, జావాస్క్రిప్ట్, jQuery ఈ లాంగ్వేజెస్ వాడతారు నార్మల్ గా వచ్చేసి. అంటే మీరు ఇందాక నేను చెప్పాను, ఈ ఫోటోషాప్ వీళ్ళు చేసే వాళ్ళు, గ్రాఫిక్ వాళ్ళు ఒక పిక్చర్ రిప్రజెంటేషన్ ఇస్తారు. ఆ పిక్చర్ రిప్రజెంటేషన్ కి సో మీరు ఒక రూపం అనేది తీసుకొస్తారు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషిని తయారు చేస్తున్నారు అనుకుంటే కనుక గ్రాఫిక్ డిజైనింగ్ అనే వల్ల మనిషిని ఊహించుకొని బొమ్మ గీస్తే మీరేంటంటే దానికి స్కిన్ ఏ కలర్ ఉండాలి ఏంటి ఈ వెబ్ డిజైన్ వాళ్ళు చేస్తారు అనమాట నార్మల్గా వచ్చి. వెబ్ డిజైన్ తర్వాత వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో దీన్నే యాక్చువల్ ప్రోగ్రామింగ్ ఆర్ ఫంక్షనాలిటీ ప్రోగ్రామింగ్ అని కూడా అంటారు. అంటే బేసికల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండే ఇక్కడేనండి. అంటే మీరు వినే జావా, .NET, PHP, సో అవన్నీ కూడా ఇక్కడే. సో అంటే ఫంక్షనాలిటీ, లాజిక్ రాయాలన్నమాట. సో లాజిక్ అంతా ఇక్కడే ఉంటుంది. సో నేను చెప్పే ఎగ్జాంపుల్ లో ఒక మనిషిని డిజైన్ చేస్తున్నారు అంటే కనుక ఆ మనిషి అసలు ఎలా పెర్ఫామ్ చేయాలంటే చేతులు కాళ్ళు ఎలా కదిలించాలి, అసలు దేనికి రెస్పాన్స్ అవ్వాలి, ఏ ఇన్పుట్ ఇస్తే ఎలా మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా ఒక రకంగా మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం చేస్తాం. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చి డేటాబేస్. సో మీరు చాలా అప్లికేషన్ చూస్తుంటారు, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటిల్లో మీరు ఓపెన్ చేయగానే కొన్ని వేల లక్షల ప్రోడక్ట్స్ మనకు కనపడుతుంటాయి. సో ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? అట్లానే మీరు ఫ్లిప్కార్ట్ లో లాగిన్ అవ్వండి మీ ID పాస్వర్డ్ తో, మీ హిస్టరీ మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళ క్రితం ఆర్డర్ చేసిన హిస్టరీ కూడా అలా ఉంటుంది. సో అలానే ట్రాకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? సో డేటా ఎక్కడో చోట ఉంటేనే కదా మీకు ఆ డేటా వచ్చి మళ్ళీ విజిబుల్ అవడానికి. సో ఆ డేటా ఒక చోట స్టోర్ అవడానికి వాడేది డేటాబేసెస్. సో వీటికి కావాల్సింది SQL, MySQL లాంగ్వేజెస్ లాంటివి. సో మన ఎగ్జాంపుల్ లో చూసుకుంటే కనుక ఒక మనిషికి మెమరీ లాగా. సో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం, మనం మెదడులో గుర్తుండిపోతుంది. సో అది కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటాం. సో అట్లా డేటా అనేది మన మైండ్ లో ఎలా స్టోర్ అవుతుందో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో డేటా స్టోర్ అవ్వాలి అంటే కనుక ఈ డేటాబేస్ అనేది అవసరం అనమాట. సో వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే ఒక అప్లికేషన్ కానీ ఏదైనా కానీ నార్మల్ గా ఒక రూపం అనేది వస్తుంది. సో గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, డేటాబేస్. గ్రాఫిక్ డిజైనింగ్ కి ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్. సో వెబ్ డిజైనింగ్ కి HTML, CSS, జావాస్క్రిప్ట్, jQuery. బ్యాక్ ఎండ్ వాటికి PHP, C#, జావా లాంటి లాంగ్వేజెస్. సో ఇంకా డేటాబేస్ కి వచ్చేసి SQL, MySQL లాంటి లాంగ్వేజెస్. సో ఇప్పుడు మీరు కెరియర్ సెట్ చేసుకోవాలి. మీరు డేటాబేస్ డెవలపర్ అవ్వాలా, డేటాబేస్ అంటే ఇంట్రెస్టా, సో Oracle, SQL ఇట్లాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. లేదు ఫంక్షనాలిటీ అంటే లాజిక్ రాసే మైండ్ మీకు ఉందా, సో అలాంటప్పుడు మనం ఏంటంటే అది PHP కానీ జావా కానీ ఇలాంటివి వాడుకోవాలి. సో లేదు డిజైనింగ్ బాగా, నాకు గ్రాఫిక్ డిజైనింగ్ బాగా ఇంట్రెస్ట్ అంటే మీరు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, బొమ్మలు గీయడం ఇంట్రెస్ట్, సో అలాంటప్పుడు ఏంటంటే మీకు గ్రాఫిక్ డిజైనింగ్ యూజ్ అవుతుంది. ఇంకా HTML, CSS లాంటి
కలర్స్, సిఎస్ఎస్ ఇట్లాంటి వాటితో ఒక రిప్రజెంటేషన్ చేద్దాం వెబ్సైట్ కి, చిన్న వెబ్సైట్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సో అది బాగా సూట్ అవుతుంది. సో మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు వీటిల్లో ఏది సూట్ అవుతుందో సెలెక్ట్ చేసుకోండి. జనరల్ గా ఏంటంటే మనం ఈ సెలెక్ట్ చేసుకునే ముందు యాక్చువల్ గా మీ సీనియర్ ను వీళ్ళని వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పి అన్నయ్య ఏదో ఇట్లా డిసైడ్ అవుతుంటారు. అలా కాకుండా దేంట్లో నేను సూట్ అవుతాను అనేది డిసైడ్ అయ్యి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇదండి. సో బేసిక్ గా మీ ఇంట్రెస్ట్ తో సెలెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి కెరియర్ ఉంటుంది సాఫ్ట్వేర్ లో. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోని షేర్ చేయండి. సో సాఫ్ట్వేర్ కెరియర్ కోసం ఎదురు చూస్తున్న చాలా మందికి వీడియో యూజ్ అవుతుంది. సో అలానే వీడియో లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.